రాజకీయాల కింద లెక్క తీసుకోవాలి. ఓకే సార్, ఇదే విషయంపై మనం ఒకసారి మన మిత్రుడైనటువంటి సూర్యనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. సూర్యనారాయణ గారు, ఈరోజు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉందో ఎన్టీఆర్కు సంబంధించిన సంప్రదాయ వారసత్వంగా వచ్చిన ఎవరైతే ఉన్నారో హరికృష్ణ గారు కానివ్వండి, బాలకృష్ణ గారు కానీ, భువనేశ్వరి గారు కానివ్వండి, వాళ్ళు ఇంత సక్సెస్ఫుల్ కాలేదు. కానీ అదే కుటుంబానికి చెందిన నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున ఎదిగారు. కానీ అదే సమయంలో నారా లోకేష్ బాబు గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రాజకీయాలకు వచ్చారో, అమెరికాలో చదివిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తన బిజినెస్ను మొత్తం చూసుకోకుండా రాజకీయాలు వచ్చి ప్రజాసేవలు వస్తుందని చెప్పినారు. కానీ సక్సెస్ఫుల్గా ఆయతట్టు కనబడతలేదు. ఈ విషయంపై మీరు స్పందిస్తారండి? నమస్కారం అండి. సూర్యనారాయణ గారు సార్, నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, మీకు అందరికీ కూడా నమస్కారం. ఇక్కడ పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా ఎప్పుడైనా సరే ఏ రంగంలో అయినా సరే వారసత్వం అనేది కేవలం పరిచయానికి పనికొస్తుంది. బలానా వ్యక్తి బలానా తాలూకాని సమాజానికి పరిచయం చేయడానికి పనికొస్తుంది, ఎంట్రీ ఈజీ అవుతుంది. కానీ సక్సెస్ అనేది కావాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క స్వశక్తి, అతని యొక్క నాయకత్వ లక్షణాల మీద మాత్రమే పూర్తిగా డిపెండ్ అయి ఉంటుందనేది నా యొక్క ప్రగాఢ విశ్వాసం అండి. ఈ విషయంలో ఇప్పుడు ఎన్టీ రామారావు గారి పుత్రుడు బాలకృష్ణ గారు కావచ్చు, హరికృష్ణ గారు కావచ్చు, మీరు ఉదాహరించారు. హరికృష్ణ గారు పెద్దగా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ చూపించారు. వారి తండ్రికి సపోర్టర్ గా ఉండటానికి, వారి చైతన్య రథ సారథిగా ఎక్కువ ప్రాధాన్యత, బ్యాక్గ్రౌండ్ లో తండ్రికి కావాల్సినటువంటి సేవలు అందించడానికి హరికృష్ణ గారు ప్రధాన పాత్ర వహించారు. రామారావు గారు తదనంతరం హరికృష్ణ గారిని కొంతకాలం మంత్రిగా అవకాశం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు వారిని ఒక సమర్థమైన మంత్రిగా సమాజానికి చూపించడం జరిగింది. బాలకృష్ణ గారు కాన్స్టిట్యూంట్ గా, ఆయన కాన్స్టిట్యూషన్ లో హిందూపురంలో తండ్రి వారసత్వంగా, ఇప్పుడు కృష్ణా జిల్లాలో పుట్టినప్పటికీ ఎన్టీ రామారావు గారు తెలంగాణ నాది, రాయలసీమ అనేది అని అన్ని ప్రాంతాలు నాకు సమానమైన భావంతో నాడు హిందూపురాన్ని ఎంచుకోవటం, హిందూపురాన్ని రామారావు గారి తర్వాత బాలకృష్ణ గారు ఈ రోజుకి కంటిన్యూగా చేస్తూ ఆ ప్రాంత ప్రజల యొక్క మనోభావాల్ని, మనసుల్ని గెలుచుకోవటం, ఖచ్చితంగా ఆ ప్రాంతం మీద ఒక ముద్ర వేయడం అనేది నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ గారు చేస్తున్నారు. ఇక చంద్రబాబు గారు ఎన్టీ రామారావు గారి వారసుడి కన్నా కూడా అంత మునుపు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉండి పెళ్లి నాటికే రామారావు గారి కూతుర్ని పెళ్లి చేసుకునే నాటికే ఆయన ఒక మంత్రిగా ఉన్నారు. ఆయన బేసికల్ గా ఇక్కడ మనం పెద్దలు చెప్పిన మాట ఒక మాట గుర్తు తెచ్చుకోవాలి సార్. నాయకుడు పుడతాడు, నాయకుడు తయారు చేయబడ్డాడు, మట్టి నుంచి మాణిక్యం పుడతాడు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకుడిగా పుట్టాడు. దానికి రామారావు గారి చేయూత, తెలుగుదేశం పార్టీ అండ, రామారావు గారు అందించినటువంటి తెలుగుదేశం పార్టీలోని ప్రతి కార్యకర్త చంద్రబాబు గారు వెన్నంటి నిలిచారు. దాంతో ఆయన ఏంటనేది ఖచ్చితంగా నిరూపించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా పార్టీలు అధికారంలోకి రావాలంటే రకరకాల లెక్కలు ఉన్నాయి. కేవలం ఒక నాయకత్వ సమర్థత మాత్రమే కాకుండా కొన్ని వారసులకు టికెట్లు ఇవ్వాల్సి వస్తుంది. కొంతమంది పెట్టుబడిదారులకి డబ్బులు ఉన్న వాళ్ళు, గెలుస్తారనే వాళ్ళు, ఎన్ఆర్ఐలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్ లో టికెట్లు ఇవ్వాలి, కొన్ని ఎన్ఆర్ఐలకు డబ్బులు పెట్టుబడి పెట్టే వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి. ఇలాంటి రకరకాల పరిణామాల్లో అన్ని పార్టీలు కూడా డబ్బుతో శాసించడానికి పరిస్థితి ఇవాళ రోజున భారతదేశ వ్యాప్తంగా కనబడుతోంది. ఆ పరిస్థితుల్లో కొంత పెట్టుబడి పెట్టడం కోసం డబ్బుతో ఎన్ఆర్ఐల్ని తీసుకురావడం జరిగింది. అయితే మీరన్నట్టు వాళ్ళు రాణించడం అప్పుడే 6 నెలల్లోనో 4 నెలల్లోనో క్యాల్కులేట్ చేసి చెప్పలేము. కానీ వచ్చిన వాళ్ళు పార్టీ యొక్క భావజాలాన్ని, నాయకుడి యొక్క శిక్షణని, నాయకుడి యొక్క సూచనలని సమర్థవంతంగా స్వీకరిస్తూ వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి ట్రాక్ లో ప్రయత్నం అయితే సిన్సియర్ గా చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు అనేది